కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికార మండతో బీజేపీ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. దాడులకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇటీవల మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నల్గొండ బీజేపీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మునుగోడులో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ దుండగులు దాడితో హత్యాయత్నం చేశారని, ఇందులో 6 కార్యకర్తలు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారని, గతంలో చండూరులో సైతం ఇదే సంఘటన జరిగిందని చెప్పారు. అధికారం అండచూసుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని ఇల్లీగల్ దందాలు చేస్తూ తమకు అడ్డొచ్చిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. పోలీస్ వ్యవస్థ కాంగ్రెస్ నాయకులకు ఏజెంట్లుగా మారారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు పాల్పడితే సహించేది లేదని, తిప్పికొడతామని హెచ్చరించారు. కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ అని గుర్తు చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సహించేది లేదన్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజరిక పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగడి మనోహర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ ఉదయ్ ప్రతాప్, జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాహుల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్, బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్, నూకల వెంకటనారాయణ రెడ్డి, బండారు ప్రసాద్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరు వీరారెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, పోతెపాక సాంబయ్య, బోగరి అనిల్, రావెళ్ల కాశమ్మ, బాకీ నరసింహ, ఊరుగంటి వంశీ తదితరులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గంలో చందూర్ మున్సిపాలిటీలో ఆదివారం నాడు సాయంకాలం పూట భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కాంగ్రెస్ నాయకులు వారి దుండగులతోని హత్యా ప్రయత్నము చేసినటువంటి ఒక సంఘటన జరిగింది. అందులో దాదాపు 6 భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద తీవ్రమైన గాయాలు జరిగినాయి. ఈరోజు వారు హాస్పిటల్లో ఇక్కడ ఉన్నారు. 6 అడ్మిట్ చేస్తే 2 నిన్న డిశ్చార్జ్ చేశారు. అదేవిధంగా ఈరోజు ఇంకా 4 చికిత్స పొందుతూ ఉన్నారు. 4లో దొత్తి శివ, సోమరాజు, మహేష్, గణేష్, వెంకన్న వీళ్ళందరూ కూడా ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. తండ్రికి సంబంధించినటువంటి ఒక మున్సిపాలిటీలో పోటీ చేసినటువంటి మా ఒక నాయకుడు కిరణ్ని నువ్వు ఎందుకు పోటీ చేస్తున్నావు, నువ్వు చేపట్టి నువ్వు ఓడిపోయానని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, స్థానిక కాంగ్రెస్ నాయకుల ఒక బలంతో, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇక మంత్రులు కావచ్చు, వారి ప్రోత్సాహంతో, వారి బలంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద వారు దాడి చేశారు. హాస్పిటల్కి తీసుకువస్తే ఎంతవరకు ప్రెజర్ పెట్టారంటే వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా సమయానికి ఇవ్వలేదు. స్కానింగ్ చేయమంటే స్కానింగ్ చేయలేదు. తర్వాత మా వాళ్ళు ఇక్కడ ప్రెజర్ పెట్టి వర్షిత్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, మా నాయకులు ఇక్కడ గోల్మది గారు, చంద్రశేఖర్ జీ, వీరందరూ రాజారాం గారు వీరందరూ కూడా ప్రెజర్ పెడితే అప్పుడు వారికి ట్రీట్మెంట్ జరిగింది. ఇంత దారుణమైన పరిస్థితి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిందంటే ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు జాతీయ పార్టీగా జాతీయ ఒక స్థాయిలో అధికారం ఉన్న పార్టీ ఒక అధ్యక్షుడిని ఇక్కడ అతని మీద చేసుకుంటాడు. గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తిరగనియట్లేదు వీళ్ళు. ఇప్పుడే నార్కెట్పల్లి నుంచి నాకు కంప్లైంట్ వచ్చింది. పొలాల మీద ఆక్యుపై చేస్తా ఉన్నారు ఇల్లీగల్గా. ల్యాండ్ గ్రాబింగ్ దందాలు, డ్రగ్స్ దందాలు, లిక్కర్ దందాలు, బెల్ట్ షాపులు అన్ని కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టుకొని ఈరోజు ప్రజల్ని పీడిస్తూ ఉన్నారు. కార్యకర్తలు చితకబాది కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తే ఓ చిన్న కేసు పెడతారు. ఆ 15 మంది అరెస్ట్ అయ్యారా లేదా సంగతి తెలియదు. చేస్తే అటెంప్ట్ మర్డర్ పెట్టారా? BNSలో కొత్త ప్రొవిజన్ వచ్చినాడు, అటెంప్ట్ మర్డర్లో బుక్ చేయమని చెప్పి అడుగుతున్నాం మేము. 6 తీవ్రమైన గాయాలు పెడితే ఒక బెయిలబుల్ అఫెన్స్ తీసుకొని వాళ్ళని వదిలిపెడతారా? ఏమవుతున్నది ఈరోజు తెలంగాణలో గూండా రాజ్యం నడుస్తూ ఉన్నది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది ఈరోజు. కాబట్టి ఈ సందర్భంగా కార్యకర్తలను చెప్తున్నాను, భయపడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ మీరు రాష్ట్రంలో మీరు చేయకపోతే కేంద్రంలో మా ప్రభుత్వం గుర్తుపెట్టుకోండి. మేము తప్పకుండా ఇటువంటి ఒక సంఘటనలు జరిగితే దాన్ని ప్రతిఘటిస్తాం, ఎదురు జవాబు చెప్తామని చెప్పేసి కూడా చెప్తాను. కార్యకర్తలు చెప్తాను, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా భయపడేది లేదు ఈ కాంగ్రెస్ నాయకులకు.